ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్లో దిత్వా తుఫాను ప్రభావంతో 3 రోజులుగా స్తంభించినటువంటి రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. తిప్పవరప్పాడు బ్రిడ్జిపైన భారీగా వరద నీరు చేరడంతో గూడూరు, రాపూరు, పొదలకూరు మార్గంలో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి వర్షం తగ్గడంతో వర్షపు నీరు తగ్గింది. దీంతో గూడూరు ఎంఆర్ఓ సిఐ కిషోర్ బాబు, అగ్నిమాపక సిబ్బంది బ్రిడ్జిని పరిశీలించారు. ఇంకా భారీగా ఉంది. గూడూరు తహసీల్దార్ని గూడూరు నుంచి రాపూర్కి పొదలకూరుకి పోయే వేని గత 3 రోజుల నుంచి బ్లాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ వర కాలువ కొద్దిగా ఫ్లోయింగ్ తగ్గింది. అందుకని ఈరోజు సిఐ గారు, రూరల్ సిఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, నేను, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ లోతు తీసుకొని 1 ఫీట్ కంటే తక్కువగా ఉన్నందువలన అన్ని రాకపోకలను కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. గూడూరు తహసీల్దార్ని